హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి 2025లో QLED సెగ్మెంట్లో ఓనిడ్ అయితే వన్ ఆఫ్ ద కింగ్ అవ్వబోతుంది ఈ టీవీతో అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు మంచి మంచి స్పెక్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. పైగా నేను ఈ టీవీని 4 డేస్ నుండి కంప్లీట్గా ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా ఇన్డెప్త్ అయితే చెక్ చేయడం జరుగుతుంది అనమాట. అటు మన పిక్చర్ డిపార్ట్మెంట్, ఆడియో డిపార్ట్మెంట్, పెర్ఫార్మెన్స్, గేమింగ్ అన్నింటిలోని కూడా నేను చాలా ఇన్డెప్త్ అయితే చెక్ చేశాను అనమాట. చెక్ చేశాక ఈ వీడియో అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూడండి. ఈ టీవీకి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ అయితే మీకు అర్థమవడం జరుగుతుంది అనమాట. అటు ప్రోస్ అలాగే కాన్స్ గురించి. అలాగే భయ నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారబ్బా. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసేయండి. నెక్స్ట్ మనం డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ టోటల్గా ప్లాస్టిక్ బాడీని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో మంచి హార్డ్ క్వాలిటీ మెటీరియల్తో వీళ్ళైతే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే మనకి డిస్ప్లే వచ్చినప్పటికీ కంప్లీట్గా బెజర్లెస్ డిస్ప్లేతో ఈ టీవీ రావడం జరుగుతుంది. సో మన టీవీ చూడగానే ఫస్ట్ లుక్ చాలా మంచిగా అయితే అనిపించడం జరుగుతుంది. ఒక మంచి ప్రీమియం టీవీ చూస్తున్నటువంటి ఫీల్ అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం రిమోట్ విషయానికి వచ్చినట్టయితే స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు కావాల్సినటువంటి హాట్ కీస్ అన్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి వాయిస్ కామెంట్స్ ఇచ్చుకుంటున్నప్పుడు కూడా రిమోట్ చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇస్తుంది. లేటెన్సీ అనేటువంటిది ఏమీ కూడా లేదన్నమాట. సో ఓవరాల్గా మంచి స్టేబుల్ కనెక్షన్తో చాలా మంచి రిమోట్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ 4K అల్ట్రా హెచ్డి 6 హెచ్ రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో యూజ్ చేసిన ప్యానల్ విషయానికి వచ్చినట్టయితే IPS ప్యానల్ వీళ్ళైతే ఆఫర్ చేశారు. ఈ బడ్జెట్లో వచ్చేటువంటి చాలా టీవీస్ ఏంటంటే VA ప్యానల్ ఆఫర్ చేస్తూ ఉంటారన్నమాట. లైక్ మనకి LG, సోనీలో కూడా VA ప్యానల్స్ వస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే ఈ బడ్జెట్లో వీళ్ళు IPS ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మన కలర్స్ అనేటువంటి ఇంకా కొంచెం యాక్యురేట్గా అయితే ఉండడం జరుగుతుంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో మనకి HDR10+ HLG అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే డాల్బీ విజన్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అనేటువంటివి ఉంటాయి. సో మనం మోడ్స్ మార్చుకునే కొలది ఇంకా మంచి పిక్చర్ క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి పిక్చర్ క్వాలిటీని ఎన్హాన్స్ చేయడం కోసము నెక్సస్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అది ప్రాసెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేటువంటిది పిక్చర్ క్వాలిటీ అలాగే పెర్ఫార్మెన్స్ అయితే మాట్లాడుకుందాము. సో నెక్స్ట్ మనం పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ముందు మనం బ్రైట్నెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో మనకి ఎంత బ్రైట్నెస్ ఇచ్చారు అనేటువంటిది వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాకపోతే నేను టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇందులో మనకి 500 నుండి 600 నిట్స్ బ్రైట్నెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు అనేది నాకు అనిపించడం జరిగింది అనమాట. సో మనం బ్రైట్నెస్ ఎక్కడ కూడా ప్రాబ్లం అనేటువంటిది ఏమీ లేదు. మీరు హెవీ లైటింగ్స్లో టీవీ చూస్తున్నప్పుడు కూడా మంచి బ్రైట్నెస్ అయితే ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది. అదే మీరు కంప్లీట్ లైటింగ్స్ లేనప్పుడు టీవీ చూస్తున్నప్పుడు కూడా మన కళ్ళకి ఓవర్ బ్రైట్నెస్ అనేటువంటిది ఏమీ లేదన్నమాట. బ్రైట్నెస్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది మంచిగానే ఉంది టీవీలో అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇందులో వ్యూయింగ్ యాంగిల్స్లో కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం ఏమీ లేదు. చాలా మంచి వ్యూయింగ్ యాంగిల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. పైగా IPS ప్యానల్ కాబట్టి మనం వ్యూయింగ్ యాంగిల్స్ గురించి స్పెషల్గా చెప్పుకునే అవసరం కూడా లేదని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం కలర్స్ విషయానికి వచ్చినట్టయితే కలర్ రేంజ్ అనేటువంటి చాలా మంచిగా రావడం జరుగుతుంది. మంచి వివిడ్ కలర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కడ కూడా సాఫ్ట్ కలర్ అంటే ప్రాబ్లం ఏమీ కూడా లేదు. అలాగని చెప్పి మనం వామ్ కలర్ అంటే ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. మంచి రియల్ టు నేచర్ కలర్స్ అయితే మనం ఈ టీవీలో ఎంజాయ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ టీవీ వచ్చినప్పటికి HDRకి అయితే సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం HDR కంటెంట్ చూస్తున్నప్పుడు డైనమిక్ రేంజ్ అయితే చాలా మంచిగా రావడం జరుగుతుంది. కలర్స్ ఏంటంటే కొంచెం బూస్ట్ అవి చాలా మంచిగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. సో మీరు అప్పుడు దాకా వేరే టీవీ చూసి ఒక్కసారిగా మీరు చూసారంటే మాత్రం కలర్స్లో కంప్లీట్ డిఫరెన్స్ అనేటువంటిది కనిపించడం జరుగుతుంది. ఈ టీవీ కలర్స్కి అయితే మనం స్టిక్ అయిపోతామన్నమాట. అంత మంచి కలర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం బ్లాక్స్ విషయానికి వచ్చినట్టయితే బ్లాక్స్ చాలా మంచిగా కనిపించడం జరుగుతుంది. IPS ప్యానల్ ఏంటంటే కొంచెం గ్రే కలర్ లాగా అయితే ఉంటాయన్నమాట బ్లాక్స్ వచ్చినప్పటికీ. బట్ దీంట్లో ఆ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మన బ్లాక్స్ వచ్చినప్పటికీ చాలా మంచి డీపర్ బ్లాక్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఇందులో ఓవర్ కలర్ బూస్టింగ్ అనే ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. కలర్ రేంజ్ అనేటువంటి చాలా మంచిగా ఉంది. ముఖ్యంగా సాచురేషన్ అలాగే కాంట్రాస్ట్ అయితే చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే లూమెంటరీ కలర్స్ కూడా చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా మన డిస్ప్లే క్వాలిటీ వైజ్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, చాలా మంచిగా ఉంది. ముఖ్యంగా మీరు డాల్బీ విజన్ ఉన్నటువంటి వీడియోస్ పెట్టుకున్నారంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే డిస్ప్లే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇన్ని మనకి పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఇందులో అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న నెగిటివ్ పాయింట్ కూడా ఉంది, అదే వైట్ బ్యాలెన్స్. సో ఈ వైట్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు సమ్ సిచ్యువేషన్స్లో ముఖ్యంగా HDR వీడియోస్ చూస్తున్నప్పుడు కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంది అనమాట. సమ్ సిచ్యువేషన్స్లో ఏంటంటే నార్మల్గానే ఉండడం జరుగుతుంది. అయితే మనకి ఈ వైట్ బ్యాలెన్స్ ప్రాబ్లం ఉండకూడదంటే మీరు సెట్టింగ్స్లో ఏం చేస్తారంటే వైట్ బ్యాలెన్స్ని 92కి అయితే అడ్జస్ట్ చేసుకున్నారంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదన్నమాట. నెక్స్ట్ మనకి ఇందులో ఇంకొక చిన్న ప్రాబ్లం కూడా ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే
మనకి బ్యాక్ లైట్ యొక్క బ్రైట్నెస్ అనేటువంటిది మనం అడ్జస్ట్మెంట్ చేసుకునే ఆప్షన్ అయితే వాళ్ళు డిసేబుల్ చేసేయడం జరిగింది. మనకు కనిపిస్తుంది టీవీలో మనం దాని అయితే ఎటువంటి అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోలేమన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన బ్యాక్ లైట్స్ యొక్క లైఫ్ స్పాన్ అనేటువంటి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఫుల్ బ్రైట్నెస్తో టీవీ కనిపించడం వల్ల మనకు చాలా మంచిగా ఉంది అనిపించడం జరుగుతుంది అనమాట. సో మనకు బ్యాక్ లైట్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా హీట్ అయిపోయి అవి త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది కూడా వీళ్ళు ఎనేబుల్ చేస్తే అప్డేట్స్లో ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ అయితే డిస్ప్లే ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మనకి డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా ఉందన్నమాట. ఎవరైతే మంచి డిస్ప్లే క్వాలిటీ విత్ డాల్బీ విజన్తో కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ టీవీని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి పెళ్లి జరగకుండా ఆపేయాలని చూసినాలని రాక్షసులు అనక ఇంకేమంటారు మరి? ఈ టీవీలో 20 వాట్ ఆర్ఎంఎస్తో రావడం జరుగుతుంది అనమాట. సో ఆర్ఎంఎస్ అంటే తెలుసు కదా, వీళ్ళు ఏదైతే ఓట్స్ ఇచ్చారో అవే ఓట్స్ సౌండ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అటు ఎక్కువ కాదు అటు తక్కువ కాదన్నమాట. ఇందులో మనకి లౌడ్నెస్ అనేటువంటిది అంత ఎక్కువైతే లేదని చెప్పుకోవచ్చు. మీది కనుక చిన్న రూమ్ అయితే మాత్రం లౌడ్నెస్ బాగానే ఉంది. అలా కాకుండా మీరు పెద్ద రూమ్ అయితే మాత్రం లౌడ్నెస్ అనేటువంటిది అంత ఎక్కువైతే లేదు. మీరు ఖచ్చితంగా సౌండ్ బార్స్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు వోకల్ క్వాలిటీ చాలా మంచిగా రావడం జరుగుతుంది. ట్విట్టర్ సౌండ్స్ కూడా చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది అనమాట. బేస్ వచ్చినప్పుడు హ్యూజ్ బేస్ ఏమీ లేదు, కానీ నార్మల్గా మీడియంగా ఓకే అనేది అనిపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఈ టీవీ డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. సరౌండింగ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పటికి నాట్ బ్యాడ్ అన్నట్టుగానే ఉన్నాయన్నమాట. ఏదైతే మనకి ఎల్జీ సోనీ టీవీస్ ఉంటుందో సో అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయలేకపోతుంది. అలాగే మనకి టీవీని కొంచెం దగ్గర నుండి అంటే మనకి చిన్న హాల్ అనుకోండి, సో మనకు సరౌండింగ్ సౌండ్ బాగానే ఉంది. అలా కాకుండా మీరు దూరం నుండి కూర్చొని టీవీ చూస్తున్నారంటే మాత్రం సరౌండింగ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే అంత మంచిగా లేదని కూడా మీరు నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ నాకు ఇందులో నచ్చినటువంటి ఇంకో పాయింట్ వచ్చినప్పటికీ దీని యొక్క సౌండ్ వాట్స్ అని చెప్పుకోవచ్చు. 20 వాట్స్ వీళ్ళైతే ఆఫర్ చేస్తారు. కనీసం 40 వాట్ ఆర్ఎంఎస్ ఇచ్చినా సరే లౌడ్నెస్ అనేటువంటి కొంచెం మంచిగా అయితే ఉండేది. సో ఆటోమేటిక్గా మనకి సౌండ్ డెప్త్ కూడా మంచిగా ఉండేది అనిపించింది అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ సౌండ్ మోడ్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మోడ్స్ మార్చుకునే కొద్ది ఇంపాక్ట్ అనేటువంటి అంత మంచిగా లేనప్పటికీ కూడా పర్వాలేదు ఏదో మారుతుంది అనేది అనిపించడం జరిగింది అనమాట. సో సౌండ్ డిపార్ట్మెంట్లో అయితే నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది టీవీ అనేది చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 3 HDMI పోర్ట్లు అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మూడిట్లో ఒకటి వచ్చినప్పటికీ వెర్షన్ 2.1తో రావడం జరుగుతుంది. అదే మనకి ERC పోర్ట్ కూడా. సో మన గేమింగ్ కన్సోల్స్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఆ పోర్ట్కి మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. సౌండ్ బార్స్ కూడా ఆ పోర్ట్ కనెక్ట్ చేసుకుంటేనే మంచి డాల్బీ సౌండ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇందులో 2 USB పోర్ట్లు అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. రెండిట్లో ఒకటి వచ్చినప్పటికి వెర్షన్ 3.0తో రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ టీవీ బ్లూటూత్ వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది. అలాగే వైఫై వచ్చినప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన కనెక్షన్ స్టెబిలిటీ కావచ్చు, కనెక్టింగ్ రేంజ్ కావచ్చు చాలా మంచిగా అయితే ఉన్నాయన్నమాట. ఎక్కడ కూడా డిస్కనెక్టెడ్ ప్రాబ్లం ఏమీ కూడా నేనైతే నోటీస్ చేయలేదు. అలాగే ఇందులో 2 GB RAM 16 GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి నెక్సస్ ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. సో గేమింగ్ ఆడుతున్నప్పుడు చాలా మంచిగా అయితే ఉన్నాయి. అలాగే డే టు డే లైఫ్లో యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కావచ్చు, బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఎక్కడ కూడా ల్యాగ్స్ ఏమీ కూడా లేదు అనమాట. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ప్రాసెసర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం గ్రాఫిక్స్ కోసం ఏం చేశారంటే మ్యాలీ G52 అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఈ టీవీ మనకి గూగుల్ టీవీ ఓఎస్తో రావడం జరుగుతుంది. అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ 11 అయితే ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది అనమాట. అప్డేట్స్ వచ్చేటప్పటికి 1 year పాటు అప్డేట్స్ వస్తాయి అనేది కంపెనీ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ప్రైజ్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చినట్టు కంప్లీట్ షీట్ అంతా కూడా డిస్ప్లే మీద పెట్టడం జరుగుతుంది అనమాట. మీకు కావాలంటే షీట్ అంతా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ టీవీ మనకి ఆన్లైన్లోని అలాగే ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఆన్లైన్లో వచ్చినప్పుడు లింక్స్ అన్ని కూడా మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కావాలంటే మీరు అక్కడ పర్చేస్ చేసుకోండి. సో ఓకేనా. నెక్స్ట్ మనం వారంటీ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ 1 year వారంటీతో రావడం జరుగుతుంది. సర్వీస్ విషయానికి వచ్చినట్టయితే డిపెండింగ్ ఆన్ ఏరియా అన్నమాట. కొన్ని ఏరియాస్లో సర్వీస్ చాలా స్పీడ్గా ఉండడం జరుగుతుంది. కొన్ని ఏరియాస్లో వచ్చినప్పుడు సర్వీస్ అనేటువంటి అంత మంచిగా లేదన్నమాట. ఒకసారి మీరు ఈ టీవీ పర్చేస్ చేసుకోవాలనుకుంటే కస్టమర్ కేర్కి అయితే కాల్ చేయండి. కాల్ చేసి మీ ఏరియాలో సర్వీస్ ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటి తెలుసుకున్నాక మాత్రమే మీరైతే పర్చేస్ చేసుకోండి. సో ఓకేనా. సో ఫైనల్గా ఈ టీవీ పర్చేస్ చేసుకోవచ్చా లేకపోతే కాంపిటేటర్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకున్నట్టయితే ఈ టీవీ మన కాంపిటేటర్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అది కూడా 2024 ఉన్నటువంటి టీవీస్ అయితే మంచి కాంపిటేటర్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా TCL ఉంది కదా C655 అది మంచి కాంపిటేటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే హైసెన్స్లో E68N ఉంది కదా అది కూడా మంచి కాంపిటేటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూడు కూడా ప్యారలర్గానే ఉన్నాయన్నమాట. డిస్ప్లే క్వాలిటీ నాకు ఈ మూడిట్లోనే అంత డిఫరెన్స్ అనేటువంటిది ఏమీ కూడా లేదు. సో కొంచెం బెటర్ సైడ్ అయితే ఓనిడే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ గురించి అయితే సో మన పాత బ్రాండ్ కాబట్టి కొంచెం మంచి స్టాండర్డ్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మనకి మంచి డిస్ప్లే క్వాలిటీ అలాగే డీసెంట్ సౌండ్ క్వాలిటీ మంచి పెర్ఫార్మెన్స్ టీవీ కోసం చూస్తున్న వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ చెప్తున్నా లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది.
జరుగుతుంది. కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సరే మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారా, అందులో నా హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఖచ్చితంగా హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏదైనా సరే మంచి స్మార్ట్ టీవీ తీసుకునే ముందు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేయండి. అక్కడ ఆ టీవీకి సంబంధించినటువంటి కూపన్ కోడ్స్ ఏమైనా నా దగ్గర అవైలబుల్ ఉంటే మాత్రం మీకు నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఆ కోడ్స్ యాక్టివేట్ చేసుకుంటే మీకు అప్ టు 10 to 15% ఈ మధ్యలో ఎంతైనా రావచ్చు, చెప్పలేము అది. సో మీకు ఆ కూపన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. సో ఇది కంప్లీట్గా ఈ వీడియో అయితే మాత్రం. సో ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.